Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. కాలీవుడ్ నంబర్ 1 ఎవరు అనే క్వశ్చన్ కూడా అవసరం లేకుండా ఇలే దళపతి విజయ్ ఇరక్ కొడుతున్నాడు. పీక్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. రజనీకాంత్ సినిమా మంచి హైప్ తో వచ్చి టాక్ వచ్చిందంటే 500 కోట్లు కొడుతుంది. విజయ్ సినిమా హైప్ తో వచ్చి యావరేజ్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా కూడా 500 కోట్లు కొట్టేస్తుంది. దానికి ఎగ్జాంపుల్ లియో సినిమా. ఇక ఇప్పుడు చూసుకుంటే ఫ్లాప్ టాక్ తో నార్మల్ సినిమాలతో కూడా 300 కోట్లు అవలీలుగా కొడుతున్నాడు విజయ్. వారసుడు గోట్ అండ్ ఇప్పుడు వచ్చిన జననాయగన్ అన్ని కూడా 300 కోట్ల మార్క్ దాటేశాయి. అందులోనూ ఈ ఇయర్ కాలీవుడ్ హైయెస్ట్ గ్రోసర్ అనిపించుకున్న సూర్య కరుపు సినిమాని అవలీలుగా దాటేసింది. మూవీ కంప్లీట్ గా లీక్ అయిపోయింది. 6 నెలల పాటు పోస్ట్ పోన్ అయింది. అయినా కూడా ఈ రేంజ్ ర్యాంపేజ్ అంటే సూర్య కంబ్యాక్ అసలు కనపడలేదు. సూర్య దరిద్రం ఏంటంటే 2011లో 7 సినిమాతో ఇయర్ టాప్ గ్రోసర్ ఎందుకున్నాడు. ఇక ఆ ఇయర్ నుంచి ఏ సంవత్సరం కూడా కాలీవుడ్ టాప్ గ్రోసర్ కొట్టలేకపోయాడు సూర్య. ఫైనల్లీ ఛాన్స్ వచ్చిందనుకున్న లోపే విజయ్ అలా వచ్చి తనకెళ్ళిపోయాడు. మన వాళ్ళు కరుపు ఫైనల్ రన్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు. సో కరుపు ఫైనల్ రన్ తో పాటు జననాయక 18 డేస్ కలెక్షన్స్ ఎంతో, ఎక్కడెక్కడ ఎవరు టాప్ లో ఉన్నారో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ నుంచే వద్దాం. ఇక్కడ మాత్రం కరుపు ఒక్కొక్క పాయింట్ ఇచ్చేయాల్సిందే. జననాయక ఆంధ్ర తెలంగాణ మొత్తం కలిపి 13 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే కరుపు ఒక ఆంధ్ర నుంచే 17.6 కోట్ల గ్రాస్, నైజాం నుంచి 16.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడంతో తెలుగు స్టేట్స్ లో గ్రాస్ 33.8 కోట్లకి చేరుకుంది. షేర్ 16.8 కోట్ల రేంజ్ లో ఉండగా ఇక్కడ మాత్రం మంచి బ్లాక్ బస్టర్ తో కంబ్యాక్ ఇచ్చాడనే చెప్పాలి. ఇక తమిళనాడు చూసుకుంటే ఇక్కడ కూడా మరొక పాయింట్ కరుపు సినిమాకే. ఈ సినిమా ఫుల్ రన్ లో ఏకంగా 159.5 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ 2026 వరకు తమిళనాడులో టాప్ గ్రాసర్ అనిపించుకోగా జననాయక 142 కోట్ల దగ్గర ఆగిపోయింది. మోస్ట్లీ ఇది 145 కోట్ల దగ్గర అయిన కావచ్చు. ఇక కేరళ కర్ణాటక నార్త్ లో జననాయకన్ డామినేట్ చేసిందనే చెప్పాలి. కేరళలో కరుపు 13 కోట్లు కలెక్ట్ చేస్తే జననాయకన్ 17 కోట్లు కలెక్ట్ చేసింది. కర్ణాటకలో కరుపు 22.2 కోట్లు కలెక్ట్ చేస్తే జననాయకన్ 30.7 కోట్లు కలెక్ట్ చేసింది. నార్త్ అండ్ వెస్ట్ ఆఫ్ ఇండియా కరుపు 3 కోట్లు కలెక్ట్ చేస్తే జననాయకన్ ఏకంగా 22.5 కోట్లు కలెక్ట్ చేస్తూ నార్త్ లో సూపర్ హిట్ అయింది. అలా ఈ 3 చోట్ల జననాయకన్ పాయింట్ సంపాదించుకోగా ఇండియా మొత్తం మీద చూసుకుంటే కరుపు 232 కోట్లు కలెక్ట్ చేస్తే జననాయకన్ 225 కోట్ల దగ్గర ఆగింది. అంటే 7 కోట్ల తేడాతో కరుపు ప్రస్తుతానికి టాప్ ప్లేస్ లో ఉంది. ఇక ఓవర్సీస్ లో చూసుకుంటే కరుపు సినిమా 81.5 కోట్లు కలెక్ట్ చేస్తే జననాయకన్ 93 కోట్ల వరకు కలెక్ట్ చేస్తూ కంప్లీట్ గా డామినేట్ చేసింది. అలా కరుపు సినిమా ఫైనల్ రన్ లో టోటల్ వాల్వడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 313 కోట్లకి వెళ్ళగా షేర్ 147 కోట్ల రేంజ్ లో ఉంది. అయితే 18 డేస్ కి జననాయకన్ 319 కోట్ల గ్రాస్ 145 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేస్తూ 2026 కి గాను కాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిపోయింది. బట్ షేర్ పరంగా మరో 2.5 కోట్లు కలెక్ట్ చేస్తే మాత్రమే ఇక్కడ టాప్ లో ఉంటుంది. అయితే ప్రాఫిట్ పరంగా 70 కోట్ల పైన ప్రాఫిట్ తీసుకొస్తూ కరుపు టాప్ లో ఉంటాయి. బ్రేక్ ఈవెన్ కి ఇంకా 55 కోట్ల దూరంలో ఉంది జననాయకన్ ఫిలిం. అయితే జైలర్ 2 ఎలానో దీన్ని దాటేస్తుంది. బట్ ఎంత మార్జిన్ తో కొడుతుంది అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడాలి ఏ సినిమా ఈ 2 డేసరికి టాప్ లో ఉంటుందో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ వీడియో. ఇది జననాయకన్ వర్సెస్ కరుపు కంపారిజన్ వీడియో. విజయ్ తర్వాత ఆ ప్లేస్ తమిళనాడులో ఎవరెందుకుంటారనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.